హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఒక ప్రసిద్ధి పూర్వ కట్టడం గురించి తెలుసుకుందాము. భారతదేశంలో స్వతంత్ర పూర్వం ఎన్నో ప్రసిద్ధిగాంచిన కట్టడాలు ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని, వాటిలో ఇప్పుడు మనము ఒక పూర్వ ప్రసిద్ధి కట్టడమైన ఖమ్మం కిల్లా గురించి చూద్దాము. ఈ కట్టడం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాము. క్రీస్తు శకం 950లో కాకతీయ పాలకులు ఈ కోట నిర్మించినట్లు భావిస్తున్నారు. కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఆసిఫ్ జాహీలతో సహా వివిధ రాజవంశీయులు వివిధ పాలనలో ఇది అజేయమైన కోటగా పనిచేసింది. ఈ కోట ఖమ్మం నగరం నడిబొడ్డున చాలా విశాలమైన ప్రదేశంలో ఉంది. ఇది అనేక దశాబ్దాల క్రితం పురావత్తు శాఖచే రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం ఉన్నప్పటికీ ఒకప్పుడు రాజభోగాలతో విలిసిల్లిన ఈ చారిత్రక కట్టడం దాని నిర్మాణ వైభోగం కారణంగా ఆకట్టుకునే శోభను ప్రదర్శిస్తుంది. ఈ కోట సముదాయాన్ని నిర్మించడానికి నిధులు కాకతీయ రాజవంశానికి చెందిన త్రివిధ దళ సభ్యులు లక్ష్మారెడ్డి, రంగారెడ్డి మరియు వెల్మారెడ్డి సేకరించారు. ఈ కోట నిర్మాణంలో ఉపయోగించిన బంగారు నాణ్యాలు ఖమ్మం సమీపంలోని వారి పొలం నుండి బయటపడ్డాయని నమ్ముతారు. మరియు ఈ వ్యక్తుల నుండి వార్తలను అందుకున్నప్పటికీ కాకతీయ రాజు ఖమ్మంని రెండవ రాజధానిగా పిలువబడే కొండపై కోట నిర్మించమని ఆదేశించాడు. కాకతీయ వంశానికి చెందిన వాడు రాజధాని నగరం ఓరుగల్లుపై శత్రురాజ్యం నుండి పదే పదే దాడులు జరుగుతున్నందున సురక్షితమైన రెండో రాజధాని కలిగి ఉండటానికి నగర నడిబొడ్డున ఉన్న కొండపైన కోట నిర్మాణాన్ని లక్ష్మారెడ్డి, రంగారెడ్డి మరియు వేమారెడ్డి ప్రారంభించారు. ఈ కాలంలోనే 100 ఎకరాల విస్తీర్ణ భారీ సరస్సును నగరానికి తాగునీటి అవసరాలను తీర్చిదిద్దడానికి లకారం సరస్సు అని పిలుస్తారు. దీనికి బిల్డర్ లక్ష్మారెడ్డి పేరు పెట్టారు. క్రీస్తు శకం 997లో గజపతి రాజులు ఖమ్మం వచ్చినప్పుడు కొండాపూర్ తాలూకాకు చెందిన అక్కిరెడ్డి, ఆస్కారెడ్డి నేతృత్వంలో నిర్మాణం కొనసాగింది. ఈ కోట 300 సంవత్సరాల పాటు కాకతీయ రెడ్డి రాజుల ఆధీనంలో ఉంది. ఆనాటి కాకతీయ రాజులు, సైన్యాధిపతుల మధ్య విభేదాల కారణంగా ఈ కోట పద్మనాయక్ రాజవంశం చేతుల్లోకి వెళ్ళి కొంతకాలం తర్వాత నందివాని, కొల్లూరు, గుడ్లూరు రాజులు వంటి వివిధ స్వతంత్ర పాలకులచే పాలించబడింది. 1815 నుండి 1687 వరకు దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్ పాలించిన కుతుబ్ షాహీ రాజవంశస్థుడు సుల్తాన్ కులీ కుతుబ్ మలక్ ఖమ్ జాగీర్ స్వతంత్ర పాలకుడు సితబ్ ఖాన్ను ఓడించి 1531 ఈ నగరాన్ని మరియు కోటను ఆక్రమించాడు. ఈ కోట 17వ శతాబ్దం వరకు కుతుబ్ షాహీల ఆధీనంలో ఉండి ఆ తర్వాత ఆసిఫ్ జాహీ రాజవంశంల చేతుల్లోకి వెళ్ళింది. ఖమ్మం కోట ప్రధానంగా కాకతీయ రాజవంశం క్రింద ఉన్నప్పటికీ అది నెమ్మదిగా రాజ్యంలో స్వతంత్ర భూభాగంగా మారింది. కాకతీయ రాజవంశం క్షీణించిన తర్వాత ముస్లూరి నాయకత్వంలో ఈ ప్రాంతంలో 74 తెలుగు మాట్లాడే సామెతలు తెలుగు నేలను ఏకం చేయడానికి 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశారు. అవి విజయవంతం కాలేదు. బహిమని సుల్తానేట్ యొక్క హుమ్యాన్ షా యొక్క సైన్యాధికారి సితబ్ ఖాన్ 1503 సంవత్సరంలో రాచకొండ మరియు వరంగల్తో పాటు ఖమ్మమును తన జాగీరుగా ప్రకటించాడు మరియు 1503 AD మధ్య అప్పటి పాలకులతో ఎలాంటి ఇబ్బందులు పాటకుండా ఈ కోట నగరాన్ని పాలించాడు. క్రీస్తు శకం 1512 వరకు అతను కుతుబ్ షాహీతో మంచి సంబంధాలు కొనసాగించాడు. ఈ సమయంలో ఖమ్మం యొక్క ప్రాంతంలో ప్రధాన నగరంగా మారింది మరియు షితాబ్ ఖాన్ ఇతర పాలకుల దృష్టిలో ఉన్నత స్థాయికి ఎదిగాడు మరియు ఈ కోట నగరము రాజ్యం యొక్క ప్రాంతీయ పరిపాలన రాజధానిగా ప్రకటించబడింది. ఆ సమయంలో కల్లోల భరిత ప్రాంతీయ రాజకీయాల్లో గోల్కొండ కోట కులీ కుతుబ్ షా పాలకుడు తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు మరియు షితాబ్ ఖాన్ గోల్కొండ నుండి దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అది బహమనీలు ఆధిపత్యాన్ని వణుకుతుంది. వరంగల్ గోల్కొండ పాలకుడికి లొంగిపోయింది మరియు షితాబ్ ఖాన్ పారిపోవాల్సి వచ్చింది. సుమారు 1512 అతను కళింగ రాజు ప్రజాప్రతి గజపతి సేవలో చేరాడు. పురాణ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన కళింగ ప్రచారానికి 1516-17లో వెళ్ళినప్పుడు అతని విజయవంతమైన పురోగతిని సింహాద్రి సమీపంలో పర్వత మార్గం వద్ద షితాబ్ ఖాన్ యొక్క ఆర్చర్స్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ షితాబ్ యుద్ధంలో ఓడిపోయి అక్కడ అతని ప్రాణం పోగొట్టుకునే అవకాశం ఏర్పడింది. క్రీస్తు శకం 1515లో ఖమ్మం కోట శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి చేతిలో పడింది. నంది తిమ్మన క్రీస్తు శకం 15 మరియు 16 శతాబ్దంలో తెలుగు కవి మరియు రాజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన నంది తిమ్మన ప్రకారం ఈ చారిత్రాత్మక సంఘటనను తన సమగ్ర
ప్రముఖ గ్రంథంలో వివరించాడు. పారిజాత కారణము. దక్షిణ భారతదేశంలోని గోల్కొండ రాజ్యానికి 4వ పాలకుడు సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా 1550లో ఈ కోటపై దండయాత్ర చేశాడు. తర్వాత 4 కుతుబ్ షాహీలు ఈ చారిత్రక భూమిని పాలించారు. అవి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుండి 1612 వరకు, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1612 నుండి 1626 వరకు, అబ్దుల్ కుతుబ్ షా 1626 నుండి 1672 వరకు మరియు అబ్దుల్ హాసన్ కుతుబ్ షా 1672 నుండి 1689 తాన్షా అని పిలుస్తారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రీస్తు శకం 1687లో ఈ కోటపై దండెత్తాడు మరియు తదనంతరం ఆసిఫ్ జాహీ పాలకుల చేతుల్లోకి వెళ్ళాడు. ఆసిఫ్ జాహీలు నిజాం మల్కీ అసల్జీ అనే సుబేదార్ను నియమించారు. తర్వాత అతను క్రీస్తు శకం 1722 స్వతంత్రం ప్రకటించుకున్నాడు. 1761 నుండి 1803 సంవత్సరాల మధ్య కాలంలో తహసీల్దార్గా నియమితులయ్యారు. వీరి పాలనలో ఈ కోట పునరుద్ధరించబడింది మరియు రహదారులతో సహా అన్ని కొత్త నిర్మాణాలు జరిగాయి. 1768 సంవత్సరంలో జాఫర్ ఉద్ దౌల్ II తహసీల్దార్గా నియమితులయ్యారు. అతను కూడా మాజీ తమ్ముడు దంసలాపూర్ పట్న స్థావరానికి జర్ ఉఫ్ దల్లా దంసానే కూడా పేరు పెట్టారు. కోట మరియు నగరం 1800లో నిజాం సృష్టించిన ప్రభుత్వ పూర్తి నియంత్రణలోకి వెళ్ళాయి మరియు ఆసిఫ్ జా 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయానికి 1937 సంవత్సరంలో ఈ కోట నిజాం ప్రభుత్వం యొక్క పూర్తి నియంత్రణలో ఉంది. ఈ కోట 4 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఖమ్మం నగరం నడిబొడ్డున ఒక భారీ గ్రానైట్ కొండపై మైళ్ళ దూరంలో ఉంది. దీని చుట్టూ సగటున 40 నుంచి 80 అడుగులు వరకు 13 నుండి 25 మీటర్ల ఎత్తు మరియు 15 నుండి 20 అడుగులు 4.5 నుండి 6 మీటర్ల మధ్య భారీ రాతి గోడ ఉంది. వెడల్పులో కోటలోకి ప్రవేశించడానికి ప్రతి బుర్జు నుండి మెట్లు ఉన్నాయి. సైన్యాలను ఆక్రమించడం ద్వారా కోట ఆచరణాత్మకంగా అజేయంగా పరిగణించబడింది. యుద్ధ సమయంలో ఫిరంగిని ఉపయోగించేందుకు గోడ వెంట అనేక బాల్కనీలు మరియు కిటికీలు నిర్మించబడ్డాయి. ఇది ఒకేసారి కనీసం 60 ఫిరంగులను అమర్చగల సామర్థ్యం కలిగి ఉంటుంది. కోటపై 10 పెద్ద గేట్లు ఇప్పుడు పేలవమైన ఆకృతిలో ఉన్నాయి. ప్రతి ద్వారం వాటిపై రాళ్లతో చేసిన నీటి కుండతో పాటు ఫిరంగులను అమర్చాడు. ఫిరంగి బాల్ యొక్క ప్రభావం దాన్ని విచ్ఛిన్నం చేయలేని విధంగా అవి నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారం కిల్లా ద్వారాజ్ అని పిలువబడే 30 అడుగుల పొడవైన ప్రవేశ ద్వారం. ఉర్దూలో కోట ద్వారం అని అర్థము. ప్రవేశానికి ఇరువైపులా 2 ఫిరంగులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పటికీ తలతో మౌంటైన్ చేయబడుతుంది. పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం అవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. తూర్పు ద్వారము లేదా ద్వితీయ ద్వారము సమానంగా పెద్దది మరియు దీన్ని రాతి ద్వారజం, ఉర్దూలో రాతి ప్రవేశం అని అంటారు లేదా పోత ద్వారాజ్ అని పిలుస్తారు. అన్ని ఇతర ద్వారాలు ప్రధాన ద్వారం కంటే చిన్నవి మరియు దాడి జరిగినప్పుడు కోటలోకి ప్రవేశించడానికి పెద్ద అశ్వికదళాలను నివారించడానికి నిర్మించబడి ఉండవచ్చు. కిల్లా ద్వారజాల్లోకి అడుగు పెట్టగానే 300 అడుగు దూరంలో ఉన్న కోట కనిపిస్తుంది. కొండ కోటపైకి చేరుకోవటానికి కొండ నుండి చిన్న మెట్లు చెక్కబడ్డాయి. ఈ చారిత్రక కోట యొక్క 1000 సంవత్సరాల వేడుకలు సందర్భంగా 2005లో టూరిజం డిపార్ట్మెంట్ మరియు ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మెట్లు కోసం రైలింగులతో వాటిని పునరుద్ధరించారు. కోట గోడల చుట్టూ ధలోశ్వరి అని పిలువబడే చాలా చిన్న ద్వారాలు ఉన్నాయి. కోటలో ఫిరంగి బంతులు ప్రభావాన్ని తీసుకోవడానికి మరియు పైనుండి శత్రువులను ఎదుర్కోవడానికి సైనిక వ్యూహంగా 2 భారీ గోడలను నిర్మించబడిన కనీసం 15 బురుజులు ఉన్నాయి. సైన్యం దాచుకోవటానికి మరియు దాచడానికి కొన్ని ప్రదేశాలు 15 అడుగుల లోతుల్లో కందకము తవ్వబడింది. గోడలకు ఉపయోగించిన భారీ రాయి 10 అడుగుల పొడవు మరియు ఏనుగులు మరియు మనుషులను ఉపయోగించి రవాణా చేయబడుతుంది. ఈ భారీ గోడలో మట్టి లేదా సున్నపు రాయిని ఉపయోగించలేదు మరియు రాళ్లను గట్టిగా ఉంచారు మరియు నిర్మాణాన్ని చూసి వీక్షకులు ఆశ్చర్యపరిచారు. ఈ ప్రముఖ కొండ కోటపై శాశ్వత ఉరి నిర్మించబడింది. ఇక్కడ న్యాయస్థానం కోట లోపల ఉండవచ్చునని అంచనా వేయబడుతుంది. వేదిక రాతితో తయారు చేయబడింది మరియు బావిలా కనిపిస్తుంది. దీని కారణంగా స్థానికులు దీన్ని నేతి బావి అని పిలుస్తారు. ఇలా ఈ ఖమ్మం కిల్లా వచ్చి ఎన్నో ప్రముఖమైన ప్రాముఖ్యమైన కట్టడంగా నిర్మించబడింది. సో ఎవరైనా ఖమ్మం వెళ్ళినప్పుడు ఈ ఖమ్మం కిల్లాని ఒకసారి సందర్శించండి. ఇది ఎంతో అపురూపమైన పురావస్తు
ప్రాముఖ్యత కలిగిన కోటగా చెప్పబడుతుంది. సో దీన్ని కాకతీయులు మరియు మహమ్మదీయులు నిర్మించి పరిపాలించి అభివృద్ధి చేసిన ఖమ్మం కిల్లా లేదా ఫోర్ట్ అనే పేరుతో నామకరణం చేయటం జరిగింది. ఇది తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉండటం విశేషము. థ్యాంక్ యూ. మీ నసరుద్దీన్.